పుంగనూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోకి చేర్చడం ఆనందదాయకమని టీడీపీ నాయకులు మధు రాయల్ అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోకి పుంగనూరు చేర్చడంపై ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూరుల్లా, అనిల్ రాయల్, జగదీష్, నరేష్, సుహేల్, పర్వేజ్, ఆల్తాఫ్, నూర్, వినాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2022వ సంవత్సరంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన ప్రక్రియ అయితే జరిగింది. అప్పుడు మన తెలుగుదేశం పార్టీ పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బీజేపీ, జనసేన, ఎస్డిపిఐ అన్ని పార్టీలలో కలిపి ఒక జేఏసీగా ఏర్పడి మదనపల్లెని జిల్లాగా చేయాలని, చిత్తూరు వద్దు మదనపల్లె ముద్దు అని చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అయినా అప్పటి ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా ప్రాంతాల వారి వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా విభజన చేయడం జరిగింది జిల్లాలో. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు దీనిని క్షుణ్ణంగా పరిశీలన చేసి మన పుంగనూరు రెవెన్యూ మండలాలని మదనపల్లె రెవెన్యూ మండలాలలో చేర్చడం చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా గతంలో వాళ్ళు చేయలేని పనిని మన నాయకుడు చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ మండలాలని మదనపల్లిలో చేర్చిన విధంగా జిల్లాను కూడా మదనపల్లిగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ రెవెన్యూ మండలాలను చేర్చినందుకు గాను అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ఎందుకు మదనపల్లి జిల్లా అయితే బాగుంటుంది అంటే విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం కావచ్చు, పర్యాటక రంగం కావచ్చు, అన్నిటికీ కూడా మదనపల్లి అనేది చాలా అనుకూలమైన ప్రాంతం కాబట్టి జిల్లా కేంద్రాన్ని కూడా మన మదనపల్లిగా ప్రకటిస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం.